అసలు సినిమా చూసొచ్చిన తర్వాత ఒక్కటే ఒక్క మాట, స్టార్ అంటే రెబలేరా, రెబల్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా, రాజ్ అంటే రెబలేరా, అంతే. అసలు ఎందుకండి మీరు రివ్యూ ఎందుకు చూస్తున్నారు? అసలు ఇంకా యూట్యూబ్కి వచ్చి రివ్యూ సెర్చ్ చేసి వద్దు, ఎన్నొద్దు, వెంటనే వెళ్ళిపోండి. టికెట్లు బుక్ చేసుకొని వెంటనే సినిమాకి వెళ్ళిపోండి. మీరిప్పుడు ఈ సినిమాకి వెళ్ళకపోతే కనుక యూ విల్ డెఫినెట్లీ మిస్ అవుట్ ఆన్ లాట్ అండి. అసలు ఐబొమ్మలో వచ్చినప్పుడు లేకపోతే మూవీ రూల్స్ అంతా వద్దు, థియేటర్కే మీరు 3D దొరికితే 3D, 2D దొరికితే 2Dకి వెళ్ళిపోండి. అసలు చెప్తున్నా కదా, మీరు గనక ఇప్పుడు కల్కి సినిమాకి వెళ్ళకపోతే చాలా 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 మిస్ అవుట్ అయిపోతారండి మీరు. వెంటనే దేనికి టికెట్లు దొరికితే దానికి 3D కానివ్వండి, 2D కానివ్వండి, వెళ్ళిపోండి వెంటనే. అసలు నాగశ్విన్ అన్ని ఇచ్చి పడేసాడు, వెంటనే వెళ్ళిపోండి. సో ఓకే, ఇప్పుడు నవ్ దాట్స్ అవుట్ ఆఫ్ ది వే. హాయ్ అండి, వెల్కమ్ టు వోడ్కా షాట్ రివ్యూస్. సారీ, కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో కొన్ని వేరే పనుల వల్ల, అండ్ పెద్ద సినిమాలు కూడా లేవు, సో దానివల్లే రివ్యూస్ పెట్టలేదు. సో ఇప్పుడు మెయిన్ కల్కి విషయానికి వచ్చేస్తే కనుక సింపుల్గా ఒక్కటే ముక్కలో సినిమా ఎలా ఉందో నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు అసలు ఇంకా రివ్యూలు చూడకండి, వెంటనే సినిమాని థియేటర్లోనే చూడండి. థియేటర్ బొమ్మ ఇది, పక్కా వెళ్ళండి. సో ఇప్పుడు అది మళ్ళీ చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇంకా సినిమా ఎలా ఉంది ఒక్క ముక్కలో చెప్పామంటే, సినిమా సలార్లానే ఉంది, బట్ సలార్ కంటే బెటర్ వర్షన్గా ఉందండి. అంటే ఇప్పుడు మనం సలార్కి ఏమనుకున్నాం, ఆబ్వియస్లీ ఫస్ట్ అసలు సలార్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇంకా హైప్ ఎక్కిచ్చేసుకున్నాం ఫుల్. ఇంకా ట్రైలర్లు టీజర్లు చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ అన్న ఇచ్చి పడేస్తాడు అని థియేటర్కి వెళ్ళాం. సలార్ అట్లీస్ట్ నాకైతే మరీ ఇప్పుడు తిట్టేలా లేదు, అలా అని చెప్పి మరీ పొగిడేలా కూడా లేదు. లైక్ అంటే సెకండ్ పార్ట్కి ఏదో ట్రైలర్లా అనిపించింది నాకు. ఫస్ట్ పార్ట్ ఓకే 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 అనే అనిపించింది. ఈ సినిమా కూడా నాకు అలానే అనిపించిందండి, బట్ దానికంటే బెటర్గా ఉంది సలార్ కంటే. అంటే ఓకే, దీనికి సెకండ్ పార్ట్ ఉంది అండ్ సెకండ్ పార్ట్కి ఒక ట్రైలర్లా అనిపించింది, బట్ మరీ లైక్ సలార్ అంత ఫ్లాట్గా కూడా లేదు, కొంచెం బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ బాగుంది. సో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, డోంట్ వరీ, స్పాయిలర్స్ ఏమి ఉండవండి. బట్ అంటే ఇంకా ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఏరా నెగిటివ్ నా కొడక, నువ్వు ప్రతి దాంట్లో నెగిటివ్లు తీస్తావా, ఏముందిరా సినిమా బాగానే ఉంది కదా అంటే, నాకు కూడా సినిమా నచ్చిందండి. బట్ ఈ సినిమా పర్సనల్లీ లైక్ నాకు నాగశ్విన్ గారు అంటే చాలా ఇష్టం. నాకు మహానటి అంటే నాకు అది ఆర్గ్యుబులీ అసలు TFI మూవీస్లోనే టాప్ 5లో ఉంటుంది అది. సో లైక్ ఫస్ట్ అసలు కల్కి ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడే నాకు కొంచెం అప్పుడే డౌట్ కొట్టింది. ఎందుకంటే ఎంత రాజమౌళి గారైనా కానివ్వండి, ఎంత నాగశ్విన్ గారైనా కానివ్వండి, సినిమాకి ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుందండి. సినిమాకి బెటర్ అవుతూ ఉంటారు. మీరు రాజమౌళి గారిని తీసుకోండి కావాలంటే, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన సినిమాలు స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి తీసుకోండి, మొన్న వచ్చిన RRR తీసుకోండి, క్లియర్ మీకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అలానే నాగశ్విన్ గారు కూడా ఇప్పుడు చాలా స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారు. ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ తీయగలుగుతారా అనుకున్నాను. లక్కీలీ లైక్ బాగానే తీశారు, లైక్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ బాగానే సక్సీడ్ అయ్యారు. బట్ కొన్ని చాలా అండర్వెల్మింగ్గా కూడా అనిపించాయి. అంటే లైక్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం అసలు ఫిల్లర్ సీన్ లానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏమీ లేదు. లైక్ అంటే ఇంట్రొడక్షన్ కొంచెం బాగా ఇచ్చినా, ఇంకా ఎస్పెషల్లీ దిశా పటానీ గారు అయితే కంప్లీట్లీ వేస్టెడ్ అండి. అసలు తను ఏదో గ్లామర్ కోసం ఉన్నారు అంతే, ఇంకా తను ఎందుకున్నారో కూడా తెలియదు. తను కంప్లీట్లీ వేస్టెడ్ తను. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఓకే అనుకుంటున్నప్పుడు సెకండ్ హాఫ్లో కొన్ని ఎడిటింగ్ కట్స్ చాలా వియర్డ్గా పడతాయండి. లైక్ అంటే దీనికి దానికి కొంచెం సింక్ ఉండదు. లైక్ మీరు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనుకుంటారు, కానీ అది అసలు కట్టే చాలా వియర్డ్గా చేస్తారు. దాని తర్వాత లైక్ కొన్ని చిన్న లైక్ మైనర్ డిస్టర్బెన్సెస్ లాంటివి కూడా ఉంటాయి ప్లాట్లోనే. దానివల్ల మొత్తం ఫ్లో ఎఫెక్ట్ కాకపోయినా లైక్ ఇట్లా మీరు చొక్కాలు చింపేసుకొని బంపర్ ఇదిరా సినిమా అని చొక్కాలు చింపేసుకోలేకపోతున్నాను. బట్ అట్ ద సేమ్ టైం అస్సలు డోంట్ గెట్ మీ రాంగ్, అస్సలు సినిమా గబ్బు బాగాలేదని కూడా లేదు, బాగుంది. బట్ నేను పర్సనలీ పిచ్చి క్యాక్ అసలు 5కి 10 స్టార్స్ ఉంటుంది అనుకున్నా. బట్ ఇది ఒక, టు పుట్ ఇట్ సింప్లీ, ఒక వెల్ కట్ చేసిన అండ్ వెల్ ఎడిట్ చేసిన ట్రైలర్ అనుకోండి ఫర్ ది మెయిన్ స్టఫ్. మరి సెకండ్ హాఫ్కి అసలు చాలానే ప్లాన్ చేశారు నాగశ్విన్ గారు. చూడాలి మరి దాన్ని ఎలా ప్లాన్ చేస్తారో. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ కాస్ట్
అసలు ప్రభాస్ గారు ఇచ్చి పడేశారండి. చాలా 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 రోజుల తర్వాత ఒక ఈజ్ కనపడింది ఆయన యాక్టింగ్‌లో. నాకు అసలు ప్రభాస్ గారి యాక్టింగ్ అంటే 'మిర్చి' దాని తర్వాత 'బాహుబలి' కాదండి. నాకు ప్రభాస్ గారు అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేదే 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' ఆ మూవీస్‌లో ఉన్న ఈజ్ ఈ మధ్య అస్సలు కనపడట్లేదండి. లక్కీలీ ఈ సినిమాలో మళ్ళీ ఆ కొంచెం గూఫీనెస్, ఆ కామెడీ, ఆ ఈజ్, ఆ స్మూత్‌నెస్ చాలా రోజుల తర్వాత చూసా. లైక్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దాని తర్వాత లక్కీలీ ప్రభాస్ గారిలానే కనపడ్డారు. మన ఓం రావత్ గారు చేసినట్టు మరీ అంత దారుణంగా కనపడలేదు. అండ్ ఇంకా వేరే అదర్ కాస్ట్ అంటే అమితాబ్ బచ్చన్ గారు చాలా బాగా చేశారండి. ఆబ్వియస్లీ ఆయన యాక్టింగ్కి ఏం పేరు పెట్టగలుగుతాను చెప్పండి. అండ్ కమల్ హాసన్ గారు కూడా సేమ్ విక్రమ్ సినిమాలో ఎలాగైతే ఫస్ట్ హాఫ్లో అసలు కమల్ హాసన్ గారు ఉండరు, కానీ సినిమా మొత్తం ఆయన హ్యూజ్ ఇంపాక్ట్ ఇస్తారు. అలానే ఈ మూవీలో కూడా చాలా వరకు స్క్రీన్ టైం ఉండదు, బట్ కొంచెం బాగా ఇంట్రీగింగ్గానే చేశారండి. అంటే అరే ఎవట్రా ఈడు అసలు లైక్ ఏంట్రా అని ఆ ఒక బగ్ అయితే క్రియేట్ చేయగలిగారు నాగశ్విన్ గారు. కమల్ హాసన్ గారు అయితే ఇచ్చి పడేశారండి అసలు. ఆయన ఇంకా కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ గురించి మాట్లాడే వాళ్ళమా అండి మనం. అండ్ ఇంకా ఫీమేల్ లీడ్స్ అయితే చెప్పాను కదండి, దిశా పటాని గారు అయితే అసలు ఎందుకు ఉన్నారు, అసలు దిశా పటాని గారు ఉన్నారంటేనే ఏదో పాటకు ఉంటారేమో అనుకున్నా నేను. ఎగ్జాక్ట్లీ అందుకే ఉన్నారు, అసలు ఎందుకున్నారో కూడా తెలియదు ఆవిడ. అండ్ దీపికా పదుకోన్ గారు ఆవిడకి ఇచ్చిన రోల్లో లైక్ బాగానే చేశారు. అండ్ లక్కీలీ సినిమాలో దీపికా పదుకోన్ గారు సొంత డబ్బింగ్ లేదు, సో డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించారు. అదొకటి ప్లస్ పాయింట్. ఇంకా దాని తర్వాత మేకప్ కూడా చాలా బాగుందండి. లైక్ ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారికి ఆ ప్రాస్థెటిక్స్ ఏవైతే ఉంటాయో లైక్ ముసలాయన లాగా చాలా చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్యూమ్స్ కూడా లైక్ ఆ డిస్టోపియన్ ఫ్యూచర్కి బాగానే ఉన్నాయండి. విజువల్స్ అంటారా, లైక్ ఆ మహాభారతం సీక్వెన్స్లు ఏవైతే చూపించారో అవి బాగానే ఉన్నాయండి. బట్ అప్పుడు లైక్ అమితాబ్ బచ్చన్ గారిని ఆ డీఏజింగ్ ఏదో చేశారు, లైక్ అది కొంచెం తేడా కొట్టేసింది. బట్ ఆ విజువల్స్ కూడా బాగున్నాయి అప్పటివి. అండ్ ఇంకా ఈ ప్రొడక్షన్ డిజైన్లో గన్నులు చాలా వరకు ఏవో ఇస్త్రీ చేసినట్టు అప్పడల్లాగా ఫ్లాట్గా ఉన్నాయండి. అవే నాకు కొంచెం విచిత్రంగా అనిపించాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరే అదర్ విజువల్స్ కూడా లైక్ వెహికల్స్ కానివ్వండి, ఆ వెహికల్ అండ్ వెపన్ కాన్సెప్ట్స్ కానివ్వండి, అవి కూడా బాగా నచ్చాయి. సో ఓవరాల్ వర్డిక్ట్ అంటే మీరు అసలు రివ్యూల కోసం ఆగకండి, పైరసీలో అస్సలు చూడకండి. థియేటర్లో చూడాల్సిన బొమ్మే. దేనికి టికెట్ దొరికితే దానికి. నేను 3Dలో చూసా, బట్ 2Dలో చూసినా మీకు ఎక్కేస్తుంది. అండ్ 3Dలో ఫ్రాంక్లీ అంత ఏం ఇంపాక్ట్ కూడా లేదు. సో మీకు దేనికి టికెట్ దొరికితే దానికి వెళ్ళిపోండి. అసలు నాగశ్విన్ అన్న హీ డెలివర్డ్ ఇట్. అంటే కొన్ని మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్కి మాత్రం హుక్ చేసి పడేశారండి. క్లైమాక్స్కి ఇచ్చిన హై అలాంటిది. సెకండ్ హాఫ్కి మీరు ఇట్లా అసలు ఇంట్లోనే అసలు గోర్లు కొరికేసుకుంటూ ఉంటారు, కల్కి పార్ట్ అని. ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ కాకండి. సో దాట్స్ ది రివ్యూ గైస్. అండ్ సారీ మళ్ళీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అండ్ వేరే మూవీస్ కూడా చూశాను నేను. మన విశ్వక్సేన్ అన్నది రాడ్స్ ఆఫ్ గోదావరి కానివ్వండి, లేకపోతే శర్వానంద్ గారి మనమే కానివ్వండి చూశాను. బట్ నాకే రివ్యూ పెట్టాలనిపించలేదు. సో ఇప్పటి నుంచి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయాలనుకుంటున్నాము. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గానే ఉంటాము. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.